నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. జగన్ శాసిస్తే చాలు మేం పాటిస్తాం అనే స్థాయిలో ఉండేవారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ నోటి మాట వేదల్లా భావించేవారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది. జగన్ చెప్పినా మాట వినకుండా తయారయ్యారు. పిలిచినా జగన్ను కలిసేందుకు రాని ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని జగన్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ఎదుర్కొంటున్నారు. ఆయనకు కూడా ఎమ్మెల్యేలను ఎలా కలుపుకుపోవాలో, ఎలా తన మాట వినేలా చేసుకోవాలో తెలియక తలపట్టుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చడం, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చడం వంటి వాటి వల్ల జగన్ ఇబ్బందుల్లో పడుతున్నారు. ఒకప్పుడు జగన్ తీరే వేరు, మాట వినలేదంటే వేటు వేయడమే. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు, నాయకులు రాజీనామాలు విసిరేందుకు కూడా సిద్ధపడిపోతున్నారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసేందుకు ఎంతో మంది సిద్ధపడ్డారు. అందుకే జగన్ పిలిచినా రాకపోవడం, మాట్లాడేందుకు నిరాకరించడం వంటివి చేస్తున్నారు. జనాల్లోకి వెళ్లమని ఎమ్మెల్యేలందరికీ జగన్ చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లినా ఎమ్మెల్యేలకు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే కొంతమంది వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో జగన్ వారికి గట్టిగా హెచ్చరించారట. అయినా అతని మాటను ఖాతరు చేయడం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు. జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్ల సర్దుబాటు చేయబోతున్నారట. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. అలాగే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. ఈ పరిస్థితులు వైసీపీ నాయకులకు అర్థమవడంతోనే వారు జగన్ను బేఖారతు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి 60కి పైగా సీట్లలో జగన్ మార్పులు చేయబోతున్నారట. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ తనకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆర్కేకు అర్థమవడంతోనే అలా చేశారట. అదే పాటలో మరికొందరు త్వరలోనే అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. ఒక్కసారి జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే మరింత మంది అసంతృప్తులు బయటపడే అవకాశం ఉంది. ఇంతవరకు జగన్ వీర విధేయుల్లా ఉన్న వారంతా టికెట్ రాకపోతే తమ అసలు రంగును చూపిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.